సో ఎట్లా అనిపిస్తుంది ఫస్ట్ టైం మన హైదరాబాద్ లో మిస్ వరల్డ్ కాంపిటీషన్ జరగం? సో వరల్డ్ లో ఉన్న అందగత అమ్మాయిలందరూ మన హైదరాబాద్ కి వచ్చి ఈ పోటీ చేయడం ఎట్లా అనిపిస్తుంది? చాలా ఎక్సైటింగ్ ఉందన్న. ఎందుకనంటే హైదరాబాద్ లో గిడంగా జరగాలని అనుకుంటాం కదా. చాలా రోజుల నుండి మా గిడంగా ఉంటది కదా, మా దగ్గర జరగాలి, ఎందుకంటే ఇండియన్స్ కాబట్టి హైదరాబాద్ లో కూడా జరిగితే బాగుండు అని మా ఇంటెన్షన్ గిడంగా ఉంటది కదా. సో ఇప్పుడు జరుగుతున్నందుకు చాలా హ్యాపీగా ఉంది, చాలా ఎక్సైటింగ్ గా ఉంది. ఫస్ట్ ఎలా జరుగుతుంది చూడాలి అని చెప్పేసి. కానీ అది ఎక్కడ జరుగుతుంది, ఎక్కడ అంటే వాళ్ళు ఎలా వస్తారు, మేము గిడంగా ఎక్కడి నుంచో అందగతులు వస్తారు అది ఇది అని అంటే డిఫరెంట్ వచ్చి ఉంటారు కదా. సో వాళ్ళని చూడాలని ఎగ్జైటింగ్ ఫీలింగ్ అందరికి ఉంటుంది కదా. సో చాలా ఎగ్జైటింగ్ ఉందన్న మా ఫీలింగ్. సో ఇప్పుడు హైదరాబాద్ లో ఎట్లా వెల్కమ్ చెప్పబోతున్నారు మరి వాళ్ళ కల? హైదరాబాద్ లో అంటే చిరు మరి కల్చర్ తో గానీ, ఇక్కడ ఉన్న ఎన్విరాన్మెంట్ గానీ, ఇంకా హైదరాబాద్ లో డిఫరెంట్ స్పెషాలిటీస్ ఉంటాయి కదా వాళ్ళకి తెలియకుండా. సో అట్లా వాళ్ళకి వెల్కమ్ చేయాలి. సో ఒకవేళ మన ఇండియా నుంచి పోటీ చేసిన వాళ్ళే ఒకవేళ గెలిస్తే అది ఎట్లుంటది మరి? చాలా ప్రౌడ్ గా ఉంటది అన్న. ఎందుకంటే ఇండియన్స్ ఎప్పుడు కాలే కాబట్టి ఏ యుఎస్ఏ వాళ్ళు ఎక్కడో కొరియన్స్ అట్లా అవుతుంటారు కదా. ఒకవేళ ఇండియన్స్ కనుక మిస్ వరల్డ్ విన్ అయితే కనుక చాలా ప్రౌడ్ గా ఉంటది చెప్పుకోవడానికి. నీకంటూ అవకాశం ఇస్తే నువ్వు పాల్గొంటావా మిస్ వరల్డ్? కంపల్సరీ పార్టిసిపేట్ చేస్తాను. కానీ అంటే ఎప్పుడు పార్టిసిపేట్ చేయకున్నా గానీ చూస్తూ అయినా నేర్చుకుంటాను. అంటే విదేశాలతో పోలిస్తే మన ఇండియన్ కల్చర్ గానీ, ఇండియన్ అమ్మాయిలు గానీ కొంచెం డిఫరెంట్ ఉంటది కదా. మరి ఇండియన్ వాళ్ళు గెలుస్తారు అనుకోవచ్చా మనం? అనుకోవచ్చు అన్న. ఎందుకంటే అన్ని విధాలుగా అంటే డ్రెస్సింగ్ వెస్టర్నే గానీ, వాళ్ళ ఒక టాకింగ్ లెవెల్సే గానీ, ఫుడ్ గానీ, ఏ విధంగా ఇండియన్స్ గిడంగా ఉంటారు కదా. ఎప్పుడు ఒక్కరే వస్తారని గిడంగా ఉండదు కదా. ఎవరి టాలెంట్ వాళ్ళకు ఉంటది కాబట్టి ఇండియన్స్ గిడంగా వస్తారు. సో అంటే ఇండియన్ కల్చర్ బెస్ట్ అంటారా మీరు? బయట ఇండియన్ అంటే మేము ఇండియన్స్ కాబట్టి ఇండియన్ కల్చరే బెస్ట్ అని అనుకుంటాం. ఎందుకంటే ఎవరి కల్చర్ ని ఎవరు పోగొట్టుకోరు కాబట్టి మా కల్చర్ ని మేము బెస్ట్ అని చెప్పుకుంటాం ఎప్పుడే. సో ఇప్పుడు ఫారెన్ కల్చర్ ఇండియాకి చాలా స్పీడ్ గా వచ్చేస్తుంది, దాన్ని ఎట్లా చూడొచ్చు? ఫారెన్ కల్చర్ అంటే వాళ్ళను విధంగా మన ఇండియన్స్ లాగా చేంజ్ చేయడానికి మన యొక్క ఇండియన్స్ ఫారెన్స్ లాగా డ్రెస్సింగ్ సెన్స్ గానీ కొంచెం బయట అవన్నీ ఉంటుంది యూత్. కానీ మనం చెప్పినంత మాత్రం వాళ్ళు చేంజ్ చేసుకోవడానికి వాళ్ళ ఫీలింగ్స్ విధంగా కనిపించాలి కదా. యాక్చువల్ గా మనది ఇప్పుడు ఇది కల్చర్ కాదు కదా, మన ఇండియన్ కల్చర్ కాదు కదా. సో మన హైదరాబాద్ లో పెడతారు కాబట్టి ఇక్కడ ఏమైనా ఆర్గ్యుమెంట్ ఏమైనా చేస్తారా, ఎలిగేషన్స్ ఏమైనా చేస్తారా అని అనుకుంటున్నావు? అట్లా కంపల్సరీ జరుగుతాయి. ఎందుకనంటే ఎప్పుడు ఇండియన్స్ ఎప్పుడు హైదరాబాద్ లో జరగలే కాబట్టి ఎక్కడెక్కడో జరగాల్సినవి ఇండియాలో జరిగితే హైదరాబాద్ లో జరిగితే కంపల్సరీ ఆర్గ్యుమెంట్స్ జరుగుతాయి. ఎందుకనంటే ఎక్కడో జరగాల్సినవి వచ్చి ఇండియన్స్ వాళ్ళకి కల్చర్స్ అన్ని నచ్చాలి కదా. మన కల్చర్ ని మనం ఇష్టపడతాం కాబట్టి వాళ్ళకి నచ్చాలి కాబట్టి కంపల్సరీ ఆర్గ్యుమెంట్స్ జరుగుతాయి. 2025 మిస్ వరల్డ్ మీద నా ఒపీనియన్ ఏంటంటే ఇండియన్స్ ఒకవేళ అని కాదు, ఇండియన్స్ గిడంగా విన్ అవుతుండొచ్చు, అవుతారు. వాళ్ళ యొక్క టాలెంట్ గిడంగా టాలెంట్ అప్ చేసుకుంటారని నేను అనుకుంటున్నాను.